హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ హిమా. వెల్కమ్ టు వసుంధర క్రియేషన్స్. ఈరోజు మీకు అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఒక అద్భుతమైన మొక్కను పరిచయం చేయబోతున్నాను. అదేంటో తెలుసుకోవాలంటే నా గార్డెన్లోకి వచ్చేయాలి. మరి మీరందరూ వినే ఉంటారు తులసిలో 5 రకాలు ఉంటాయని. ఆ 5 రకాలు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నేను పరిచయం చేయబోయే మొక్క ఇంకేదో కాదండి, తులసి జాతికి చెందినది, తులసి ఫ్యామిలీకి చెందినది. కాకపోతే తులసి స్పీషీస్ కాదు, దాన్నే బేసిల్ లీవ్స్ అని అంటారు. మీరు వినే ఉంటారు. బేసిల్ లీవ్స్ అనేవి మనం స్వీట్ డిషెస్లో ఎక్కువ యూస్ చేస్తాము, అలాగే సలాడ్స్లో కూడా యూస్ చేస్తారండి. ఈ బేసిల్ లీవ్స్కి అత్యంత ముఖ్యమైన మరొక ఉపయోగం ఏమిటి అంటే, దీన్ని టీత్ వైటనింగ్లో ఉపయోగించవచ్చండి. నా ఫ్రెండ్స్ని చాలామందిని అడిగినప్పుడు ఈ మొక్క గురించి అస్సలు తెలియదు అన్నారు, ఆశ్చర్యపోయారు. అందుకే మీకు అందరికీ ఇది షేర్ చేయాలనుకుంటున్నానండి. ఇది మనందరి ఇళ్లలో ఉండాల్సిన మొక్క అండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మొక్కకి మంచి సుగంధం వస్తూ ఉంటుందండి. దీని ఆకులని మనము స్పృశించిన, జస్ట్ ఇలా నలిపి చూసినా చాలా సుగంధభరితంగా ఉంటుందండి. అందుకే దీన్ని స్వీట్ బేస్డ్ అని కూడా అంటారు. ఇది సోంపు వాసనలా కూడా అనిపిస్తుంది మనకి. దీన్ని బిర్యానీలో కూడా మనం యూస్ చేయొచ్చు, స్వీట్స్లో, సలాడ్స్లో కూడా యూస్ చేస్తామని చెప్పాను కదా. దీన్ని రుద్రజడ ప్లాంట్ అని కూడా అంటారు. సో ఈ ప్లాంట్ ఆకులకి లక్ష్మీ తులసికి కూడా డిఫరెన్స్ మీకు ఇద్దరు చూపిస్తాను, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన వీడియోలు ఎన్నో పంపిస్తాను. చూడండి, ఇది లక్ష్మీ తులసి. లక్ష్మీ తులసి గింజలకి బేసిల్ లీవ్స్కి డిఫరెన్స్ బాగా అబ్జర్వ్ చేయండి మీరు. ఓకే అండి, థ్యాంక్ యూ.